శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. అందంతో, అభినయంతో కుర్రకారు హృదయాలను గ్రైండ్ చేసిన ఈ ధమాకా పిల్ల ఇప్పుడు బాలీవుడ్‌ను సైతం దడదడలాడించింది. అయితే సినిమాకు ముందే శ్రీలీల గమ్మత్తైన రూమర్‌తో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఇన్ని సినిమాలు చేసినా నార్త్‌లో రాని అటెన్షన్ ఒక్క గాసిప్‌తో బాలీవుడ్ వీధుల్లో బిగ్ ట్రెండింగ్‌గా మారింది. మరి ఆ రూమర్ ఏంటి? దానికి రీజన్ ఏంటో లెట్స్ ఫైండ్ ఔట్. అచ్చతెలుగందం శ్రీలీల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ కార్తిక్ ఆర్యన్ సరసన ఆషికీ 3 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. అయితే అరంగేట్రం చిత్రంతోనే ఈ భామ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే కార్తిక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఐఫా వేడుకల్లో కార్తిక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు డేటింగ్ వార్తలు నిజమేమో అనే భావన కలిగించేలా ఉన్నాయి. ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్ జోహర్ మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఓ మంచి డాక్టర్ మా ఇంటి కోడలిగా రావాలన్నది మా అందరి అభిమతం అంటూ కార్తిక్ ఆర్యన్ తల్లి సమాధానమిచ్చింది. శ్రీలీల మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను ఉద్దేశించే కార్తిక్ ఆర్యన్ తల్లి ఆ వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ మాటల వెనుక మర్మమేమిటో తెలియాలంటే తారలిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు.